హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ చికెన్ కర్రీ. మనం ఇంట్లో ఎన్ని మసాలాలు వేసినా ఫంక్షన్లో తినే చికెన్ కర్రీ టేస్ట్ వేరే లెవెల్ అండి. ఈ సమ్మర్లో మా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు 5 kgs చికెన్ కర్రీ చేశానండి, విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఇది మనకి రైస్, బిర్యానీ, రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి, అంటే సుమారు 8 టేబుల్ స్పూన్లు అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 12 లవంగాలు, 10 యాలకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగినటువంటి 2 కేజీలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తరిగినటువంటి పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 8 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోయి కర్రీ టేస్ట్ మొత్తం పాడైపోతుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగినంటి 1/2 kg టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా పైకి కిందకి తిప్పుకుంటూ చికెన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని చికెన్లో వాటర్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి 5 నిమిషాలకి వాటర్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 6 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ స్పైసెస్ అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ముక్క ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానపెట్టుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలిపి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 10 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో స్పైసీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.
ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.